స్నేహం చీకటిలో వెలుగును, కష్టాల్లో ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళే నిజమైన స్నేహితులు. అలాంటి నలుగురు స్నేహితుల కథ ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇక ఇవాల్టి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం. నా పేరు లక్ష్మి. మాది జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. గత 5 సంవత్సరాల ముందు నా జీవితంలో జరిగిన సంఘటన ఇది. నేను కాలేజ్ చదువుతున్న రోజులు అవి. నాకు కాలేజ్లో రాజు అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. తను చదువులో, ఆటలో చాలా చురుగ్గా ఉండేవాడు. తను వాళ్ళ అమ్మా నాన్నకు ఏకైక సంతానం. చిన్నప్పటి నుండి తనను ఎంతో అల్లారుముద్దుగా పెంచారు వాళ్ళు. తనకు వాళ్ళ ఊరిలో ఎన్నో ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా నేను చదువుకొని నా కాళ్ళపై నించోవాలి అనే తపన తినలో ఉండేది. అదే తపనతో రాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి పై చదువులకని ఇక్కడికి వచ్చాడు. రాజుతో పాటు నాకు ఇంకా 2 స్నేహితులు కూడా ఉన్నారు. మేము మొత్తం 4 స్నేహితులం. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం, కలిసే తినేవాళ్ళం, కలిసే తిరిగేవాళ్ళము. అలా కలిసి చదువుకున్న స్నేహితులం మా చదువులను పూర్తి చేసుకొని హైదరాబాద్ కలిసి వెళ్ళాము. మేము 4 కలిసి కంపెనీస్లో అప్లై చేశాము. అలా కొన్ని రోజులకి వేరువేరు కంపెనీల్లో మాకు ఉద్యోగాలు వచ్చాయి. అలా సంవత్సరం పాటు దొరికిన ఉద్యోగాలు అన్నీ చేసుకుంటూ వచ్చి చివరకు 4 కలిసి ఒక కంపెనీలో చేరాము. అందరికీ ఒకే కంపెనీలో జాబ్ దొరకడంతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఎప్పుడూ కలిసి పనిచేసేవాళ్ళం. కుదిరిన సమయంలో కలిసి తిరిగేవాళ్ళం. కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉండేవాళ్ళం. మాది కార్పొరేట్ కంపెనీ అవ్వడంతో సాటర్డే ఇంకా సండే మాకు సెలవు దొరికేది. అలా సెలవు దొరికిన సమయాలలో మేము బయటకు వెళ్ళేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, షికార్లు తిరిగేవాళ్ళం. ఏది ఏమైనా 4 కలిసి ఉండేవాళ్ళం. అంత బలమైన స్నేహం మాది. అది ఉగాది పండుగ సమయం. పండగ అవ్వడంతో మాకు అందరికీ 4 నుంచి 5 రోజులు సెలవు దొరికింది. అలా సెలవు దొరకడంతో అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అని అనుకున్నాం. ఇక 4 ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్దాం అని చెప్తూ ఉన్నాం. ఇక ఇదంతా విన్న రాజు మాత్రం ఎక్కడికి వద్దు, అందరం కలిసి మా గ్రామానికి వెళ్దాం అని చెప్పాడు. ఇక రాజు మాటలను విని మేము 3 కూడా సరే వెళ్దాం అని ఒప్పుకున్నాం. ఇక 4 కలిసి కార్లో బయలుదేరాము. అలా కార్లో వెళ్తూ ఉండగా మాకు ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. పొద్దున్నే ఏమీ తినకపోవడంతో మాకు ఆకలి వేసింది. అలా వెళ్ళి తిందామని కార్ ఆపాము. వెళ్ళి టిఫిన్ తిని మళ్ళీ కారు దగ్గరికి చేరుకున్నాము. మరలా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఇక సాయంత్రం లోపు రాజు వాళ్ళ గ్రామానికి చేరుకున్నాము. రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మేమందరం కలిసి రావడం చూసి రాజు వాళ్ళ అమ్మా నాన్న, నాయనమ్మ ఎంతో సంతోషించారు. మా అందరినీ తన గుండెలకు హత్తుకుంది. రాజు వాళ్ళ నాయనమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తుంది. ఇప్పటికే రాత్రవ్వింది, వెళ్ళి తిని పడుకోండి అని చెప్పారు రాజు వాళ్ళ నాయనమ్మ. ఇక నాయనమ్మ అలా చెప్పడంతో అందరం వెళ్ళి తిని పడుకున్నాము. ఇక మరుసటి రోజు ఉదయం అందరం కలిసి బయటకు వెళదాం అని నిర్ణయించుకున్నాము. ఊరంతా కలిసి తిరగాలి అని అనుకున్నాము. అలా మా ప్రణాళిక ప్రకారం అందరం కలిసి వెళ్ళాము. రోజు మొత్తం తిరుగుతూనే ఉన్నాము. గ్రామంలోని పచ్చని చెట్లు, పైర్లు, ఇంకా చెరువులు ఎన్నెన్నో చూసాము. రోజు మొత్తం పై తిండ్లు తింటూ అలా గడిపేశాము. ఇక రాత్రి సమయం అవ్వొస్తుంది. రాజు ఇక్కడ ఉండడం సరికాదు, ఇంటికి వెళ్ళిపోదాం రండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ఇంటికి తీసుకెళ్తున్నాడు. అలా వెళ్తుండగా దారిలో మాకు ఒక భయంకరమైన స్థలం కనిపించింది. ఆ స్థలంలో ఒక పెద్ద ఇల్లు ఉంది. అది పాడుపడిపోయింది. అది చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంది. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద ఖాళీ స్థలం, ఎవరు ఉండకపోవడం ఏంటి అని అనుమానంతో నేను రాజుని అడిగాను. నేను అలా అడగగానే రాజు ఇలా అన్నాడు, లక్ష్మి, ఇదంతా నువ్వు తెలుసుకునే పని లేదు. ఇది చాలా భయంకరమైన స్థలం. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి నన్ను లాక్కొని వెళ్ళిపోయాడు. కానీ నాకు మాత్రం మనసు మొత్తం ఆ ఇంటిపైనే ఉంది. వివరాలను తెలుసుకోవాలని అనుకున్నాను. ఇక అందరం కలిసి ఇంటికి వెళ్ళాము. భోజనం చేసి పడుకున్నాము.
అందరూ పడుకున్నారు, కానీ నాకు మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు. ఆ ఇంటి గురించే ఆలోచిస్తున్నాను. అస్సలు మర్చిపోలేకపోతున్నాను. ఇక ఆ ఆతృత తట్టుకోలేక రాజు వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే నాయనమ్మ పడుకొని ఉన్నారు. ఇక నేను ఆమె డోరు దగ్గరకు వెళ్ళి చూశాను. ఆమె పడుకొని ఉన్నారు. పడుకొని ఉండడం చూసి నేను తిరిగి రిటర్న్ వస్తున్నాను. వెళ్ళి పడుకుందాం అని అనుకున్నాను. నేను అక్కడ చేసిన చిన్న అలికిడి శబ్దంతో నాయనమ్మ మేల్కొన్నారు. నాయనమ్మ నా దగ్గరకు వచ్చి, "ఏమైంది తల్లి? ఈ సమయంలో ఇక్కడికి వచ్చావు?" అని అడిగారు. నేను నాకు నిద్ర పట్టడం లేదు నాయనమ్మ. కొద్దిసేపు నీతో మాట్లాడదాం అని ఇక్కడికి వచ్చాను అని చెప్పాను. అలా కొంత సమయం తనతో మాట్లాడుతూ గడిపాను. అలా మాటల్లోనే నేను ఆ పాడుబడ్డ ఇంటి గురించి నాయనమ్మను అడిగాను. నేను అలా అడగడంతో ఆ ఇంటి గురించిన వివరాలు నాకు నాయనమ్మ చెప్పింది. ఆ ఇల్లు ఒక జమీందారిది. తన కొడుకు అక్కడ ఉండేవాడు. తన పేరు రోషన్ అని చెప్పింది. రోషన్ ఒకరోజు ఒక అమ్మాయితో కలిసి ఆ ఇంటికి వచ్చాడు అని చెప్పింది. ఆ తర్వాతి రోజు రోషన్ 7 మాకు కనిపించింది అని చెప్పింది నాయనమ్మ. కానీ రోషన్తో పాటు వచ్చిన ఒక్క అమ్మాయి మాత్రం కనిపించలేదు అని చెప్పింది. తను ఏమయిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అని చెప్పింది. తను ప్రాణాలతో ఉందో లేదో అని కూడా చెప్పింది. నాయనమ్మ చెప్పిన వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాత నాలో అక్కడికి వెళ్ళాలి అన్న ఉత్సాహం పెరుగుతూ వచ్చింది. అక్కడ ఏం జరిగిందో ఇంకా తెలుసుకోవాలి అనే ఉత్సాహం పెరిగింది. ఆ విషయాలను తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. ఇక నాయనమ్మతో, "ఇప్పటికే సమయం ఆలస్యం అయిపోయింది. వెళ్ళి పడుకో నాయనమ్మ" అని చెప్పి నేను పడుకుంటాను అని నా రూంలోకి వచ్చేశాను. నా రూంలోకి రాగానే రేపు పొద్దున్నే వెళ్ళి అక్కడ విషయాలన్నీ తెలుసుకుందాం అని అనుకున్నాను. ఇక వెళ్ళి పడుకోవడానికి ప్రయత్నించాను. కానీ నా వల్ల అస్సలు అవ్వలేదు. ఎంత పడుకోవడానికి ప్రయత్నించినా కూడా నా కళ్ళు అస్సలు మూసుకోవడం లేదు. ఇక ఇదంతా కాని పని. నేను అక్కడికి వెళ్ళి విషయాలను తెలుసుకుంటే గానీ నాకు నిద్ర పట్టదు అని అర్థం అవ్వింది. ఇక ఆ సమయంలో నేను రెడీ అవ్వి బయటికి వెళ్ళాను. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ పడుకున్నారు. బయట మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆ చీకటిని చూసి నాలో ఎక్కడో కొంచెం భయం వచ్చింది. కానీ నేను అస్సలు అంతా పట్టించుకోకుండా వెళ్ళాలి అనుకుని వెళ్తూనే ఉన్నాను. అలా ఆ పాత ఇంటి వరకు వెళ్ళిపోయాను. చుట్టూ చీకటి, ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఒక భయంకరమైన శబ్దం. ఇదంతా చూసి నా మనస్సులో ఏదో అలజడి వచ్చింది. ఇక ఉందామా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడి దాకా ఎలాగో వచ్చాను. ఒక్కసారి లోపలికి వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది కదా అని అనిపించింది. ఇక ఎలాగో ధైర్యం చేసుకొని ఆ ఇంటి లోపలికి వెళ్ళాను. ఇంటి లోపలికి వెళ్ళగానే ఏదో వింత వింత శబ్దాలు వినిపించాయి. భయంకరమైన అరుపులు వినిపించాయి. నేను తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ తలుపులు అవంతక అవే మూసుకుపోయాయి. నేను ఎంత తీయడానికి ప్రయత్నించినా కూడా అస్సలు రాలేదు. అదంతా చూసి నా మనసులో అలజడి మొదలయ్యింది. ఇక నేను ఇంటికి వెళతానో లేదో అని అనిపించింది. నేను ఇక చనిపోతానేమో అని అనుకున్నాను. ఇక వేరువైపు తలుపులైనా తెరిచి చూద్దామని అనుకున్నాను. అలా ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. నేను బయటకు వెళ్ళడానికి దారి వెతుకుతుండగా భయంకరమైన ఆకారం నా కళ్ళ ముందుకు వచ్చింది. నేను హడలిపోయాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా శరీరం నా ఆధీనంలో లేదు. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. నా ముందు ఉన్న భయంకరమైన ఆకారం ఒక అబ్బాయిది అని మాత్రం అర్థమవుతుంది. నా నోరు పెకలడం లేదు. ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. అక్కడి నుంచి జరగడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ వింత మనిషి నన్ను చూస్తూనే ఉన్నాడు. నన్ను అసహ్యకరంగా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నా చెవి దగ్గరికి వచ్చి తన నోటితో తాకాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ రాత్రి నాకు కాలరాత్రిగా మారిపోయింది. తను నాపై పడి నన్ను గోకడం, రక్కడం లాంటివి చేస్తూ ఉన్నాడు. నా నోరు పెకలడం లేదు. నన్ను తను అసహ్యకరంగా అన్ని చోట్ల ముట్టుకోవడం మొదలుపెట్టాడు. ఏమి చేయాలో అర్థం కావట్లేదు. నేను గట్టిగా ఏడుస్తున్నాను, అరుస్తున్నాను, ఎవరినైనా సహాయం కోసం వేడుకుంటున్నాను. కానీ నా శబ్దం ఇంటి నుండి బయటికి వెళ్ళడం లేదేమో. ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు. అది నా జీవితంలోనే అసహ్య రాత్రిగా మారిపోయింది. అక్కడికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశానేమో అని అనుకున్నాను.
ఆ అసహ్యకరమైన ఆకారం మాత్రం నా మీద నుంచి లెగలేదు. నేను ఎంత మొత్తుకున్నా నా మాట వినలేదు. అలా గంటలు గడుస్తూ పోయాయి. ఏమి అవ్విందో నాకు అస్సలు తెలీదు. రాత్రి అలా స్పృహ తప్పి పడిపోయాను. పొద్దున లేసేసరికి నా ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. నాపై ఎవరో మానభంగం చేసిన గుర్తులు ఉన్నాయి. అవన్నీ చూసి నేను హడలిపోయాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చేతులు, కాళ్ళ నిండా గాయాలు. తల చాలా నొప్పిగా ఉంది. ఎలాగో అలాగా నన్ను నేను సంభాళించుకొని ఇంటి నుండి బయటకు బయలుదేరాను. అలా నడుచుకుంటూ రాజు వాళ్ళ ఇంటి వరకు వచ్చేశాను. ఇక వెళ్ళి నా బెడ్రూమ్లో పడుకున్నాను. అప్పటికే తెల్లవారిపోయింది. అందరూ నిద్రలేచారు. నేను మాత్రం లెగలేదు. అలాగే బెడ్ మీద పడుకొని ఉన్నాను. ఎంతసేపైనా రూమ్ నుండి బయటికి రావకపోవడంతో రాజు ఇంకా నా ఇతర స్నేహితులు అందరూ కలిసి నా రూమ్లోకి వచ్చారు. నన్ను లేపడానికి ప్రయత్నించారు. కానీ నేను అస్సలు లెగలేదు. ఎంత లేపినా లేపకపోవడంతో వాళ్ళలో ఆందోళన మొదలయ్యింది. ఎందుకు తిను ఇలా లేగట్లేదు అని అనుకున్నారు. ఇక కొన్ని నీళ్లు తెచ్చి నా మొహం పైన కొట్టారు. అలా కొట్టగానే నేను ఉలిక్కిపడి లేశాను. ఇక నేను విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టానట. అయోమయంగా మాట్లాడుతున్నానట. గట్టిగట్టిగా వారి మీద అరుస్తున్నానట. నా చేతి మీద గాయాలన్నీ చూసి వాళ్ళలో అలజడి మొదలయ్యింది. వాళ్ళు భయపడ్డారు. నాకు ఏమైందో అని ఆందోళన చెందారు. ఈ గాయాలు ఎలా అయ్యాయి అని నన్ను అడిగారు. కానీ నేను మాత్రం సమాధానం చెప్పలేదట. వాళ్ళను అలాగే చూస్తూ ఉన్నానట. ఏం మాట్లాడకుండా చూస్తున్నానట. నా స్నేహితులలో ఒకరు, రమ్య, నా దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగింది. నా పక్కన కూర్చుంది. నాపై చెయ్యి వేసింది. అలా తను చెయ్యి వేయగానే తనపై గుర్రున చూశాను. తనపై గట్టిగా అరిచానట. తనను నా పక్కన నుంచి తోసేశానట. అలా నేను గట్టిగా తోయగానే తను దూరాన వెళ్ళి పడింది. తనకు దెబ్బలు తగిలాయి. రక్తం వస్తుంది. ఇదంతా చూసి రాజు ఇంకా మిగతా స్నేహితులు, నీకు ఏమైంది లక్ష్మి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగా అడిగారు. అలా వాళ్ళు అడగగానే నేను వాళ్ళ దిక్కు చూసి, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నా దగ్గరికి రావద్దు అని గట్టిగట్టిగా అరిశానట. ఇదంతా విని చూసి వాళ్లకు ఏదో జరిగింది అని అర్థమయ్యింది. అక్కడి నుండి వెళ్ళిపోయారు. నా ప్రవర్తనను చూసి ఏం చేయాలో అర్థం కాక రాజు తన నాయనమ్మ దగ్గరకు వెళ్ళాడు. లక్ష్మి ఇలా ప్రవర్తిస్తుంది అని వివరించి చెప్పాడు. ఇప్పుడు నాయనమ్మ, లక్ష్మి నా దగ్గరకు వచ్చింది. నిన్న రాత్రి నాతో కూర్చొని మాట్లాడింది. ఆ పాతింటి గురించి అడిగింది. ఎన్నో వివరాలను తెలుసుకుంది. నాకు తెలిసి తను అక్కడికి వెళ్ళిందేమో. నాకు భయంగా ఉంది. ఏం చేద్దాం అని అడిగింది. అలా నాయనమ్మ చెప్పగానే రాజులో కుల అలజడి రేగింది. రాజుకు బాగా తెలుసు లక్ష్మికి అలాంటి ప్రదేశాలంటే ఎంతో మక్కువ. అక్కడి విషయాలను తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. అలాంటి తన ఉత్సాహం తెలిసిన రాజు ఇంకా తనకి వివరాలను చెప్పలేదు. నేను చెప్పలేదు కాబట్టి తను నీ దగ్గరకు వచ్చి ఇవన్నీ తెలుసుకుంది నానమ్మ అని చెప్పాడు రాజు. ఇక వాళ్ళందరికీ జరిగిన విషయం మొత్తం అర్థమయ్యింది. లక్ష్మి అక్కడికి వెళ్ళి ఉంటుంది, అందుకే ఇలా అయిపోయింది అని అనుకున్నారు. ఇక ఏం చేయాలో పాలుపోక అందరూ సందేహంలో పడిపోయి ఉన్నారు. భయపడుతూ ఉన్నారు. ఇక కొద్దిసేపటికి రాజు వాళ్ళ నాయనమ్మ, ఇలా మనం కూర్చుంటే ఏమీ జరగదు, వెళ్ళి మన ఆచార్యులని ఏమైనా అడుగుదాము, వారే మనకు సహాయం చేస్తారు అని చెప్పింది. అలా వాళ్ళు చెప్పగానే అందరూ కలిసి ఆ ఆచార్యుల దగ్గరికి వెళ్ళారు. ఆచార్యులు అక్కడ లేరు. వారు ధ్యానంలో ఉన్నారు. కలుసుకోవడానికి ఇంకో 2 రోజులు పడుతుంది అని అక్కడ వాళ్ళు చెప్పారు. కానీ మేము మా సమస్యను వాళ్ళకు వివరించి చెప్పాము. ఆచార్యులకు చెప్పమని అడిగాము. వాళ్ళని వేడుకున్నాము, ప్రాధేయపడ్డాము. ఇక ఉపయోగం లేదేమో అని అనుకుని ఇంటికి బయలుదేరదాం అని అనుకున్నాము. అలా ఇంటికి వస్తుండగా కొంచెం దారి వెళ్ళాక ఆచార్యుల వారి శిష్యులు మా దగ్గరకు వచ్చారు పరిగెత్తుకుంటూ. వాళ్ళు ఆచార్యులు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పారు. ఆ మాట వినగానే మాకు ఎంతో ఊరట కలిగింది. మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని సంతోషించాము. అక్కడి నుండి ఆచార్యుల దగ్గరకు వెళ్ళాము. మా సమస్యని పూసగుచ్చినట్టు చెప్పాము. ఇక ఆచార్యులు కూడా ఆ అమ్మాయి అక్కడకు వెళ్ళింది. అక్కడ తనపై ఆ క్రూరమైన రాక్షసుడు మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. ఆ గుర్తులే తన శరీరంపై ఉన్నాయి అని చెప్పాడు.
అదంతా విని మా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీనికి పరిష్కారం ఏంటి అని గట్టిగా అడిగాము. ఇలా అడగగానే ఆచార్యులు, మనం ఒక పూజ చేయాలి. ఆచార్యులు అలా చెప్పగానే రాజు నన్ను తీసుకుని ఆచార్యుల దగ్గరికి వెళ్ళాడు. నన్ను ఒక ముగ్గుపై పడుకోబెట్టారట. అక్కడ ఎన్నో మంత్రాలు వినిపిస్తున్నాయి. ఏదో జరుగుతుంది. అది మాత్రం నాకు బాగా అర్థమవుతుంది. కానీ నేను లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. అలాగే పడుకొని ఉన్నాను. అలా కొద్దిసేపటికి పూజలు చేస్తూ నాపై రోషన్ని తీసుకుని వచ్చారు ఆచార్యులు. ఆ రోహన్ నా మీదకు రాగానే నేను గాల్లో ఎగురుతున్నానట, గట్టిగట్టిగా అరుస్తున్నానట. నన్ను చూసి నా స్నేహితులు అందరూ హడలిపోయారు, భయపడిపోయారు. నన్ను నువ్వు ఏం చేయలేవ్ అని గట్టిగట్టిగా అరుస్తున్నానట. ఇదంతా విని ఆ ఆచార్యులు, రోహన్ నువ్వు ఎందుకిలా చేస్తున్నావు, ఆ అమ్మాయిని వదిలే అని గట్టిగట్టిగా అరిచారట. దానికి రోహన్, నేను నా తండ్రికి ఏకైక సంతానం. నన్ను ఎంతో అల్లారముద్దుగా పెంచారు. అస్సలు కష్టం ఏంటే తెలియకుండా పెంచారు. నేను నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉండేవాడిని. రోజు జల్సా చేసేవాడిని, తాగేవాడిని, తిరిగేవాడిని, రోజుకొక అమ్మాయితో తిరిగేవాడిని. నా ఇంత అందమైన జీవితం ఒక అమ్మాయి వల్ల ఇలా అయిపోయింది. నేను చనిపోయాను. నన్ను ఒక అమ్మాయి చంపేసింది అని గట్టిగట్టిగా అరుస్తున్నాడట. నా అలవాటులో పొరపాటుగా ఒక అమ్మాయిని నేను నాతో పాటు ఈ ఇంటికి తీసుకొని వచ్చాను. ఇది మా నాన్నగారి గెస్ట్ హౌస్. ఆ అమ్మాయితో కొద్దిసేపు సమయం గడిపాను. అలా గడిపిన తర్వాత నేను తన దగ్గరికి వెళుతుండగా తను అస్సలు ఒప్పుకోలేదు. నాపై అరవడం మొదలుపెట్టింది. నేను వినకపోవడంతో తను నన్ను క్రూరంగా చంపేసింది. ఒక అమ్మాయి వల్ల నేను ఈరోజు చనిపోయాను. లేదంటే నేను ఎంతో సంతోషంగా ఉండేవాడిని. ఇక ఈ లక్ష్మి విషయానికి వస్తే, లక్ష్మియే కాదు ఏ అమ్మాయి అయినా నా దగ్గరకు వచ్చిందంటే తనకు ఇలాగే జరుగుతుంది. ఇక లక్ష్మి కూడా ఎక్కువ రోజులు బ్రతకదు, చనిపోతుంది. చూస్తూ ఉండండి. ఇలా నేను ఎన్ని ప్రాణాలు తీసుకుంటానో అని గట్టిగట్టిగా అరుస్తున్నాడట. ఆచార్యులు ఇదంతా విని, రోహన్ నువ్వు చేసింది పెద్ద తప్పు. ఒక స్త్రీకి తన మానం ఎంతో విలువైనది. నువ్వు దాన్ని దోచుకోవాలని చూసావు. అలా చూసిన క్రమంలోనే నువ్వు చనిపోయావు. ఒక అమ్మాయి నిన్ను చంపింది, తన మానాన్ని కాపాడుకుంది. నీ చావులో నీ తప్పే ఎక్కువగా ఉంది. నువ్వు చేసింది మహాపాపం అని అన్నాడట. అలా ఆచార్యులు అంటూ ఉండగా, రోహన్ మీరు ఇదంతా మాట్లాడకూడదు. నేను ఏదైనా చేస్తాను. ఇప్పటి నుండి చూడండి ఎన్ని చావులు వెళ్తాయో. ఒక్క అమ్మాయి కూడా ప్రాణాలతో ఉండదు అని గట్టిగట్టిగా అరుస్తున్నాడట. ఇక ఇలాగే వదిలేస్తే లక్ష్మీ ప్రాణాలకు అపాయం వస్తుందేమో అని ఆచార్యులు భయపడ్డారు. ఇక రోహన్ని తనలో నుండి బయటకు తీసేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా ప్రయత్నంలోనే రోహన్ తనని గాయపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. లక్ష్మి శరీరాన్ని పైకి ఎత్తి కిందకి పారేస్తున్నాడు. తనకు అయిన గాయాలు ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. రక్తం కారుతుంది. ఇదంతా చూసి అందరం హడలిపోయాము, ఏడుస్తున్నాము. కానీ ఆచార్యులు మాత్రం గట్టిగట్టిగా మంత్రాలు చదువుతున్నారు. రోహన్ని తన ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా కొద్దిసేపు జరుగుతూ ఉంది. ఆచార్యులు తన ప్రయత్నంలో ఫలించారు. ఆఖరికి రోహన్ను లక్ష్మి శరీరంలో నుండి బయటకు తీసుకురావడం జరిగింది. అలా 3-4 గంటల పూజ తర్వాత లక్ష్మి కళ్ళు తెరిసింది. తన శరీరం నిండా గాయాలు, రక్తం కారుతుంది. ఏమైందో తనకు అస్సలు అర్థం కాలేదు. ఇక మళ్ళీ నేను అలాగే కళ్ళు మూసుకున్నానట. ఇక కొద్దిసేపటికి నన్ను హాస్పిటల్లో చేర్చారు. నాకు ట్రీట్మెంట్ జరిగింది. ఎన్నో గాయాలు అయ్యాయి. అన్నిటికీ పట్టీలు కట్టారు. అలా 3 రోజులు గడిచిపోయింది. దాని తర్వాత నన్ను రాజు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన 2 రోజులకు నాకు స్పృహ వచ్చింది. అందరితో మాట్లాడాను. నాకు ఏమైంది అని అడిగాను. అలా అడగగానే నీకు ఏమీ గుర్తులేదా అని వాళ్ళు అన్నారు. ఏమీ గుర్తులేదు అని నేను చెప్పడంతో వాళ్ళు నీకు ఏమీ అవ్వలేదు, చిన్న యాక్సిడెంట్ అవ్వింది, అందుకే నీకు ఇలా గాయాలు తగిలాయి అని చెప్పారు. కానీ నాకు జరిగిన నిజాన్ని మాత్రం నాకు ఎవరూ చెప్పనే లేదు. ఇక నేను కూడా నాకు ఏం జరిగిందో అస్సలు గుర్తు లేకపోవడంతో వాళ్ళు చెప్పింది అంతా నమ్మాను. అలా ఒక 15 రోజులు గడిచిపోయాయి. 15 రోజుల తర్వాత నేను మామూలు మనిషిని అవ్వాను. ఈ 15 రోజులు కూడా నా 3 స్నేహితులు నా దగ్గరే ఉన్నారు.
నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. చిన్న పిల్లలా చూసుకుంటూ వచ్చారు. ఇక సమయం గడుస్తూ వచ్చింది. ఇక్కడికి వచ్చి 20 రోజులు అవుతుంది. అందరం కలిసి బయలుదేరదాం అని చెప్పి బయలుదేరాము. అలా రాజు వాళ్ళ ఇంటి నుండి మొదలై సిటీకి వచ్చేసాము. యథావిధిగా అందరూ జాబ్లో జాయిన్ అయిపోయాము. అందరం కలిసి జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నాము. ఇప్పటికీ ఈ సంఘటన జరిగి 5 సంవత్సరాలు అవ్వొస్తుంది. ఎలాంటి సమయంలో అయినా నా స్నేహితులు, నా తల్లిదండ్రులు నా చెయ్యి అస్సలు విడవలేదు. ఇది ఇవాల్టి రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ లైఫ్లో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ని కమెంట్స్ రూపంలో రాయండి. నేను తప్పకుండా వాటిని చదివి అందరితో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.